హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. అది బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు అందులో చికెన్ వేసుకుందాము. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి, దానికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి, అందులో కొంచెం కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి, అందులో కొన్ని వాటర్ పోసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు చికెన్ గ్రేవీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిపోయింది కదండి, ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది రైస్లోకి రోటీలో